నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలీస్ వాహనాల నిర్వహణపై సిపి సమీక్ష. ఎప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఉద్యోగాల కోసం కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరవధిక దీక్ష. బాధిత కుటుంబాలకు ఆందోళన. అక్రమంగా యూరియా నిల్వ చేస్తే కఠిన చర్యలు. 127 బస్తాల యూరియా స్వాధీనం. రామగుండం ఏరియా 1లోని ఆర్సీఓఏ క్లబ్ లో మంగళవారం సాయంత్రం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే జీవిత చరిత్ర, ఆశయాల ఆధారంగా రూపొందించిన సత్యశోధక నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆజీవన్ ఏరియా జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమానికి సింగరేణి పాఠశాలల విద్యార్థులు, సింగరేణి ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో హాజరై నాటికను ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో ఏజెంట్ చిలుక శ్రీనివాస, పర్సనల్ మేనేజర్ రెడ్డి మల్లా తిరుపతి తదితరులు పాల్గొన్నారు. అందుకు అంగీకరించని కుటుంబ సభ్యులకు కూడా క్షౌరాలు గడ్డాలు చేయడం మానేస్తాం. మన ఆత్మగౌరవంతో పాటు అమాయక బ్రాహ్మణులతో కూడా ఆత్మగౌరవం కాపాడదా. మన నిర్ణయాన్ని వ్యతిరేకించే వారికి క్షౌరాలు గడ్డాలు కాబట్టి పాటిల్ గారి ఇంట్లో వివాహానికి అయిన ఖర్చులో బ్రాహ్మణ బాధనికి చెందిన ఫలితం బ్రాహ్మణులకు చెందవలసింది. అబ్జెక్షన్ మీద పాటిల్ గారి ఇంట్లో జరిగిన పెళ్లి బ్రాహ్మణ నిర్ణీత శాస్త్ర పద్ధతిలో జరగలేదు. ఏ విధమైన పురోహితుడు లేదక్కడ. పెళ్లికి ముందు చేసే వినాయక పూజ కూడా లేదండి. వధువులు పూలగంటలు మార్చుకోవడం తప్ప మరి ఇంతకన్నా జరగలేదు. ఎవరికి దక్షిణ ఇవ్వలేదు. అందుచేత అప్పీల్దారులైన బ్రాహ్మణ పురోహితుడికి ఏ విధమైన ప్రతిఫలం చెల్లించే ప్రసక్తి రానే రాదు. ఇక హక్కుల ఉల్లంఘన ప్రసక్తే లేదు. యువరానర్, మీ అనుమతితో అప్పీల్దారుల వకీల్దారు ఆర్టే గారిని ఒక ప్రశ్న సూటిగా అడుగుతారు. ఓకే, రుచి. పాటిల్ గారి ఇంట్లో జరిగిన దానిని అప్పీల్దారులు వివాహముగా గుర్తిస్తున్నారా? శాస్త్రోక్తంగా బ్రాహ్మణులు నిర్వహించినది అసలు పెళ్లే కాదు. అది అసలు పెళ్లే కాకపోతే బ్రాహ్మణ దక్షిణ కోసం ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్లు సెలవిస్తారా అప్పయ్య గారు? మేము దాన్ని పెళ్లి అనడం లేదు. మీరు పెళ్లిగా ప్రకటిస్తున్నారు కాబట్టి మాకు చెందాల్సిన బ్రాహ్మణ భాగం డిమాండ్ చేస్తున్నాం. దండిగా డబ్బులు ఇచ్చారు. అది సాధువు సక్రమంగా మిమ్మల్ని మీరు ఎప్పుడు చూడండి. మీకు ఎన్ని కష్టము కలిగించింది. అలాంటి మమ్మల్ని చంపుకుని పంపారు వారు. మమ్మల్ని చంపితే మీకు ఎంత లాభం? మనిషికి 1000 రూపాయలు. ఏ సూత్రుల జీవితాలు, ఏ పేదల జీవితాలు పైకి రావాలని కష్టపడుతున్నామో ఆ పేదలే మమ్మల్ని చెప్తామంటే సంతోషంగా చెప్తున్నాను. మా చాలు మీ జీవితాలు బాగుపడతాయంటే తప్పక మమ్మల్ని చెప్పేయండి. సంపడానికి వచ్చామంటే సంపమంటూ మామూలు మనసు కాదయ్యా. ఎంతమంది కూడా సంపమని పంపించారంటే అది ఎలాంటి కూడా తెలిసింది రావచ్చే. ఈ లోకంలో ఆ దొంగలకు బతికే హత్యలు అదొంగ ఆదరణ చేశాక ఆగలుగుతున్నారా? మీరు ఎవరిని సంపాదించండి. మిమ్మల్ని పంపిన వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియవారు. వాళ్ళ క్షమించడమే ఉత్తమ ప్రతీకారం. సరే, ఈ మిత్రుడు ఇక్కడ మీద మన కుటుంబ సభ్యులు ఎక్కడున్నారా? వీరిని తీసుకెళ్ళి ఏమైనా
పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి నాణ్యమైన దర్యాప్తు ద్వారా నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిపి అంబర్ కిషోర్ ఝా ఆధ్వర్యంలో నేర సమీక్షా సమావేశం జరిగింది. సీసీటీవీ NS 2.0 ద్వారా కమిషనరేట్ పరిధిలోని పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తు పురోగతి, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్, పెద్దపల్లి డీసీపీ బి రామరెడ్డి, అదనపు డీసీపీ కె శ్రీనివాస్, గోదావరి కని ఎం రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. హరిఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సచేవ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. మోదిపల్లి సెంటర్ నుంచి FCI క్రాస్ రోడ్స్ మీదుగా NTPC టౌన్షిప్ వరకు సాగిన ర్యాలీలో సుమారు 700 మంది విద్యార్థులు, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ జెండాలను చేతపూని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. జాతీయ జెండాపై గౌరవం, దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే కార్యక్రమం ఉద్దేశమని ప్రిన్సిపాల్ తెలిపారు. హరిఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 26వ డివిజన్లో అభివృద్ధి పనులకు శ్రీకారం. రామగుండం ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. నగర మేయర్ మహంకాళి స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయోధ్య సింగ్ చేతుల మీదుగా 26వ డివిజనల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, స్థానిక ప్రజలు ఉన్నారు. మాటల్లో కాదు చేతల్లో అభివృద్ధి చూపించడమే లక్ష్యంగా 26వ డివిజన్లో అభివృద్ధి పనులు ముందుకు సాగుతున్నాయి. అందరికీ కూడా మా మహమ్మద్ భాయికి ఇక్కడ ఉన్న మా సీను అందరూ కూడా ఎవరైనా ఎంత ఉండి పేరు మర్చిపోతే క్షమించాలి. అందరికీ కూడా నమస్కారాలు. ఇక్కడ ఎస్టీ కాలనీకి సంబంధించి చాలా వర్క్స్ పెండింగ్ ఉండిపోయినాయి. కొన్ని రోడ్స్ అన్ని కూడా వేయలేక లాస్ట్ కౌన్సిల్లో కూడా నేను మా సతీష్ గారు కూడా ఉంటుంటివి. కానీ అప్పుడు డబ్బులు కేటాయించలేక అప్పుడున్న ప్రభుత్వం ఈ ప్రజలను పట్టించుకోక, ఈ ప్రాంతాన్ని పట్టించుకోక పూర్తి స్థాయిలో వెనుకబడిన పరిస్థితులలో ఈరోజు రామగుండాన్ని మొత్తాన్ని కూడా ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈరోజు కేవలం రామగుండంలో ఉన్న 6 డివిజన్లకు సంబంధించి 20 కోట్ల రూపాయలు SBI స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తీసుకురావాలి. ఈ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే ఉన్నదో అది కేవలం రామగుండం పట్టణానికి సంబంధించి మాత్రమే ఈ ప్రాంతాన్నంతా కూడా డెవలప్ చేయాలి. 20-30 సంవత్సరాల నుంచి B4 రోజు A4 రోజు మూసివేయడం వల్ల ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యోగస్తులు వెళ్ళిపోతా ఉన్నారు. ఈ ప్రాంతం నిర్వీర్యం అయిపోతా ఉన్నది. ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోతా ఉన్నారు కనుక 10 సంవత్సరాల TRS పాలనలో ఇక్కడ ఏమీ చేయలేని పరిస్థితులలో ఈ రోజు ప్రత్యేకంగా మళ్ళా ఈ ప్రాంతానికి 1 into 800 తీసుకురావాలి. ఇక్కడ వేల మందికి ఉద్యోగాల కల్పన చేయాలి. ఈ ప్రాంతాన్ని మునుపటి రామగుండం ఏదైతే అద్భుతంగా ఇక్కడ ఒక రైల్వే స్టేషన్, బస్టాండ్, పెద్ద కమ్యూనిటీ అదంతా ఉండేనో అదే మాదిరిగా ఇక్కడ మళ్ళా తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఆలోచన చేసి ఈ ఏదైతే 1 into 800 వచ్చే లోపుగానే ఇక్కడ ప్రజలందరికీ కావాల్సిన కనీస సౌకర్యాలు ఏదైతే మెయిన్ గా వాటర్ సప్లై కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిక్ సిస్టమ్ కానీ ఇది పూర్తిగా ప్రజలు ఇక్కడ 1 into 800 వచ్చే లోపలనే అందించి ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న తరుణంలో తప్పకుండా ఈ రామగుండంలో ఉన్న అన్ని డివిజన్లలో అన్ని వసతులు పూర్తి స్థాయిలో కల్పించేందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సోదరుడు సారాయ నాయకుడు నిత్యం కూడా ఆఫీస్ వస్తూ మా డివిజన్లో రోడ్ల వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా ఉన్నదన్న వెంటనే చేపట్టాలని చెప్పేసి వారు కోరడంతో
ఈరోజు ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసి సీసీ రోడ్ కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. అభివృద్ధి ఏదైతే జరుగుతూ ఉన్నదో దాంట్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. ఎవరికి ఏ అవసరం ఉన్నా. సుల్తానాబాద్ లో ఈ నెల 20న జరగనున్న పెద్దపల్లి జిల్లా ఏఐటీయూసీ 4వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఎన్టీపీసీ నంబర్ 2 గేట్ వద్ద బుధవారం కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడాలి సునీల్ మాట్లాడుతూ కార్మిక హక్కులు చట్టాల పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ఉద్యోగ వ్యతిరేక విధానాలపై భవిష్యత్తు పోరాటాలకు మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రెడ్డపాక లక్ష్మణ్, నాంసాని శంకర్ ఉన్నారు. ప్రచారం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఈరోజు ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికులను ఏఐటీసీ మహాసభల విజయవంతానికి జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ కరపత్రం రిలీజ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలు, ముఖ్యంగా 44 లేబర్ కోడ్లను తగ్గించి 4 కోడ్లుగా విభజించి కార్మికుల మెడపై కత్తిపెట్టేటువంటి సాము చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలు ఈ మహాసభలో చర్చకు వస్తాయి. అదేవిధంగా సెప్టెంబర్ 5, 6, 7 తేదీలలో కరీంనగర్లో రాష్ట్ర మహాసభలు కూడా జరుపుతూ ఉన్నాం. ఈ జిల్లా మహాసభలకు చాడా వెంకటరెడ్డి గారు, కలవెన శంకర్ గారు, ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్స్ బాలరాజు గారు, ఏఐటీసీ అగ్రనాయకులు పాల్గొనేటువంటి ఈ మహాసభకు పెద్ద ఎత్తున కార్మికులు తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. మరి ఇంతగాక మొన్న జైలు మరో కార్యక్రమం జరిగింది. మొత్తం కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకించి పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చారు. రేపు రాబోయేటువంటి కాలంలో కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో కార్మిక వర్గం ఉద్యోగులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద సమరశీల పోరాటాలు, రాజీలేని పోరాటాలు చేయడానికి ఈ మహాసభలో చర్చలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున తీర్మానాలు చేసి భవిష్యత్ పోరాటాలు కూడా తీవ్రంగా ఉంటాయని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ, అదేవిధంగా మరి 20 తారీఖున జరిగేటువంటి జిల్లా మహాసభను జయప్రదం చేయాలని ఏఐటీసీ పెద్దపల్లి జిల్లా సమితి మరి కార్మిక వర్గానికి సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది. ఏఐటీసీ జిల్లా మహాసభలు పెద్దపల్లి డిస్ట్రిక్ట్ సుల్తానాబాద్లో జరపబడతా ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 4 కోడ్లపైన అనేకమైన చట్టాల మార్పులు చేస్తూ ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఆ ప్రభుత్వానికి ఉద్దెక్కే విధంగా మనం నిర్ణయాలు చేసుకొని భవిష్యత్ పోరాటాలకు నాంది పలకాలని ఇవాళ ఏఐటీసీ జిల్లా మహాసభల కరపత్రాన్ని ఎన్టీపీసీ నెంబర్ 2 గేట్ ముందు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని ఏఐటీసీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఏఐటీసీ జిల్లా మహాసభలో చలో చలో సుల్తానాబాద్, చలో 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 చలో. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా గోదావరి కని పీజీ కాలేజ్ గ్రౌండ్ లో వాకర్స్ కు జాతీయ పతాకాలను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి అందజేశారు. ఈ సందర్భంగా దేశ రక్షణ కోసం తమ కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను సైతం పక్కన పెట్టి సేవలందించిన మాజీ సైనికులను బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి సాల్వతో ఘనంగా సత్కరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య, లక్ష్మీనగర్ మండల అధ్యక్షురాలు ఊరగొండ అపర్ణ, బీజేపీ నాయకులు కోడూరి రమేష్, పాకాల నరసింహారెడ్డి, బియ్యాల మహేందర్, కొట్టే నరేష్, బండారి శ్యామ్ పటేల్, జక్కన బాలు, ఆకునూరి రమేష్, జక్కుల ప్రవీణ్, వెల్తూరి సరిత, రాజయ్య, ఏరుకొండ తిరుపతి, మీసా వికాస్, వెంకటేష్, అంజీ పాల్గొన్నారు. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి అక్క గారు మన తెలంగాణ మాజీ సైనికులు మరియు గోదావరి కనికి సంబంధించిన మాజీ సైనికులను పిలిచి మన అందరికీ సన్మానం చేయడం జరిగింది. ఇందుకు మమ్మల్ని గుర్తించి మాకు సన్మానం చేసినందుకు కందుల సంధ్యారాణి అక్క గారికి మా తరఫున, మాజీ సైనికుల తరఫున, అలాగే పెద్దపల్లి మాజీ సైనికుల తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నమస్కారం. నరేంద్ర మోదీ గారి పిలుపు, భారత ప్రధాని, భారత ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి పైన కూడా మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని, భారతీయుల ఐక్యతని చాటాలని గొప్ప సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు పీజీ కాలేజ్ గ్రౌండ్ లో మా సహోదరులు, మిత్రులు, పీజీ గ్రౌండ్ లో ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వాకర్స్ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మరి ఈరోజు త్రివర్ణ పతాకాన్ని వారికి అందించడం నిజంగా కూడా చాలా సంతోషకరంగా భావిస్తా ఉన్నాం. అదే రకంగా 24 గంటలు 365 రోజులు ఈ దేశ రక్షణ కొరకు కుటుంబాలని, ఇల్లును వదిలి దేశ రక్షణలో పనిచేసినటువంటి ఆర్మీ జవానులైనటువంటి ఎక్స్ ఆర్మీ సోదరులందరికీ కూడా ఈరోజు సత్కరించుకోవడం నిజంగా కూడా చాలా అదృష్టంగా భావిస్తూ వారందరికీ కూడా హృదయపూర్వకంగా మేము శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మన భారతదేశంలో పుట్టినందుకు మనమంతా కూడా గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం ఎంతో మంది మహనీయుల యొక్క త్యాగ ఫలంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్ర భారతంలో మనం స్వేచ్ఛతోటి, సమానత్వంతో అక్రమంగా యూరియా బస్తాలు నిల్వ చేస్తే చర్యలు తప్పవని పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి అన్నారు. కమాన్పూర్ పోలీస్ స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ కమాన్పూర్ మండలం ములకలపల్లి గ్రామ శివారులో యూరియా బస్తాలు నిల్వ చేశారని నమ్మదగిన సమాచారం మేరకు రామగుండం టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, ఎస్ఐలు లక్ష్మణ్, రమేష్, లచ్చన్నతో పాటు కమాన్పూర్ ప్రసాదులు యూరియా బస్తాలు నిల్వ చేసిన ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా 127 బస్తాలు నిల్వ చేసినట్లు గుర్తించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్ కు సమాచారం ఇవ్వగా నిల్వ పరిశీలించారు. ఈ విలేకరుల సమావేశంలో గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, 2 టౌన్ సిఐ ప్రసాదరావు, మంతని ఏడీఏ అంజని, ఏఈఓ నవీన్ ఉన్నారు. మా లా అండ్ ఆర్డర్ అండ్ టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, లా అండ్ ఆర్డర్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ టీం కలిసి ఈ 127 యూరియా బ్యాగ్స్ ఒక కంపెనీలో దీన్ని మిక్స్ చేసి ఒక లిక్విడ్ తయారు చేసి వేరే రకంగా వాడుకోవడానికి, అంటే లారీలో పొగ రాకుండా ఉండడానికి ఒక కెమికల్ తయారు చేస్తున్నారు. రైతులకు చెందాల్సిన ఈ యూరియా బస్తాలను మిస్యూజ్ చేసి వేరే దానికి వాడుకోవడం నేరం కాబట్టి దీన్ని టాస్క్ ఫోర్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఫోర్స్ వాళ్ళు పట్టుకోవడం జరిగింది. దీంట్లో పాల్గొన్న అధికారులందరికీ తగిన పారితోషికం ఇవ్వబడుతుంది. రామగిరి మండలం ముస్తియాల గ్రామంలో అంబేద్కర్, కొమురం భీమ్, జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే, బీర్సా ముండా, సాకలి ఐలమ్మ తదితర మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య, నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సమత సైనిక దళ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేశం పాల్గొన్నారు. కార్యక్రమంలో మామిడిపల్లి బాపయ్య, ముడిమడుగుల మల్లన్న, బొంకూరి మధు, మైసా రాజయ్యతో పాటు ప్రజా సంఘాల నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం ముత్యాల గ్రామంలో నాగరాజు, లావణ్య దంపతులు నాకు గత 10 సంవత్సరాలుగా పరిచయం. వారు నిరంతరము స్వాతంత్ర సమర యోధుల, సామాజిక విప్లవకారుల ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తపన పడుతూ ఉంటారు. అది నాకు స్వయంగా ఒక జర్నలిస్టుగా నాకు తెలుసు. దాంతోపాటు సమతా సైనిక దళంలో పనిచేస్తున్నా కాబట్టి మరి సామాజిక విప్లవకారుల గురించి తెలుసు కాబట్టి వాళ్ళని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నాం. అయితే ఈ సందర్భంలో నాగరాజు గారు కానీ ఇక్కడ మన పెద్దలందరూ కూడా మేము అనుకుంటున్నాం, సాధ్యమైనంత వరకు అన్ని అందరి వాళ్ళు కాబట్టి సామాజిక విప్లవకారులు అందరిని పిలుద్దాం. మతాలకు, కులాలకు, రాజకీయ అతీతంగా కూడా పిలిచి మహానుభావుల విగ్రహాలు మాత్రం పెడదాం. ఏ రోజు అనుకుందాం
నేను ఇక్కడ నాగరాజుకు గ్రామ ప్రజలు చెప్పేది ఏంటంటే అందరిని పిలవండి. మీకు ఇక్కడ మనకు రాజకీయాలు అవసరం లేదు. మనం సామాజిక విప్లవకారుల విగ్రహాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఒక్కొక్క అభిప్రాయం నెల రోజులు ఏదో సందర్భంగా ఒక డేటు పెట్టి పిలిస్తే అందరిని పిలుచుకొని ఇక్కడ ముగ్గు పోసుకొని ఎవరికి చేతనైతే వారు ఏ విగ్రహాలు పెట్టుకున్నాం, ఎక్కడ పెట్టాం. ముత్యాల అనేది ముత్యాల గ్రామ ప్రజలకు సంబంధించింది. ఒక జాతీయ లేవన్నో సామాజిక విప్లవకారులు పెట్టి ఊరికే కలస్తుంది. రేపు ఇది ఒక జైత్రయాత్ర కూడా కావచ్చు. ఇది అందరికీ కూడా అదిగా అవుతుంది. మనం ఇలా మనకు ఒక ఈ నియోజకవర్గం నుంచి మనకు అవునన్నా కాదన్నా ఒక పెద్ద మనిషి క్యాబినెట్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఆయనను కూడా మీరు ఆహ్వానించండి, ఇంకా మిగతా వాళ్ళని కూడా ఆహ్వానించండి అని నేను అనుకున్నాము. ఆయన కూడా ఇక్కడ వాళ్ళ డాడీ విగ్రహం కూడా పెట్టుకున్నారు కాబట్టి అందులో ఆయన కూడా అదవుతాడు. మనం వీళ్ళు విగ్రహం వద్దు, వాళ్ళ విగ్రహం వద్దు, రాజకీయాలు అయితే చేయద్దు. మనం ఎట్టి పరిస్థితులు అందరూ ఆహ్వానించుకొని ఆ మహానుభావుల రాజకీయాలు వాళ్ళకు రాజకీయంగా దూరం ఉన్నారు, అందరు శ్రేయస్సు కోరుకున్నారు. వాళ్ళని మళ్ళీ రాజకీయాలు చేయొద్దు, ఆ రొంపిలోకి లాగద్దు. మన వాళ్ళందరికీ మనం ఇక విగ్రహాలు పెట్టుకుందామని ఈ సందర్భంగా మీ అందరు కూడా పేరు పేరున మీకు ఉద్యమ అభినందనాలు. మీకు అందరు కూడా మనం అందరికీ కర్తవ్యంగా మన పిల్లలకు కొత్త రాబోయే తరాలకు వీళ్ళకి ఈ పని చేసిండ్రు, వీళ్ళకి ఈ పని చేసిండ్రు, అరే మనమేం చేద్దామని ఆలోచన వస్తానని సందర్భంగా చెప్పి కూర్చుంటున్నాం. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ వాహనాల పనితీరు నిర్వహణను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని పోలీసు స్టేషన్లకు చెందిన వాహనాలు నిరంతరం అందుబాటులో ఉండేలా ప్రజలకు అందించే సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సక్రమంగా నిర్వహించాలని సూచించారు. వాహనాల నిర్వహణపై డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి వాహనాల పనితీరు, భద్రతా ప్రమాణాలపై వారికి అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించి మాకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తేదీ 12 ఆగస్టు 2026 నుండి కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ఎదుట నిరవధిక నిరసన దీక్షకు 11 ఏరియా కోల్బెల్ట్ ప్రాంతానికి చెందిన బాధితులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై దీక్షలో కూర్చున్నారు. సంవత్సరాల తరబడి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నాయి. అనేక మంది తల్లిదండ్రులు వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పటికీ తమ పిల్లలకు న్యాయం జరగాలనే ఆశతో ఈ నిరసనలో పాల్గొనడం జరిగింది. బాధితులంతా మాకు ఉద్యోగాలు ఇస్తేనే ఈ దీక్షను విరమిస్తాం అనే అంచెలంచెల పట్టుదలతో నిరసన కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ సమస్యను నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వం మరియు సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. విజిలెన్స్ పెండింగ్ కేసుల బాధితులందరూ కూడా వారి యొక్క ఉద్యోగాలను సింగరేణి సంస్థ విజిలెన్స్ విభాగంలోకి పంపించి వాళ్ళను మమ్మల్ని ఇబ్బంది పెట్టడం వలన మా యొక్క కుటుంబ సమస్యలు చాలా తీవ్రంగా పెరగడం, మా తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడడం, ఎన్నో రకాలుగా ఇప్పటికీ ఎన్నో ఉద్యమాలు చేశాం. అది ఏదైతేనేని మన గోలేటి నుండి ఇదే కొత్తగూడెం హెడ్ ఆఫీస్ వరకు 340 కిలోమీటర్లు కూడా పాదయాత్ర చేయడం జరిగింది. ఆ రోజు అన్ని కార్మిక సంఘాలు కూడా మాకు మద్దతు తెలిపారు. అనంతరం ఏదైతే ఇప్పుడున్నటువంటి గుర్తింపు సంఘం ఏఐటీసీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా సింగరేణి సంస్థ దృష్టిలో ఈ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయాలి. ఏదైతే ఆర్ఎల్సీ ఒప్పందంలో జరిగినటువంటి ఒప్పందమే కాబట్టి ఇది వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, దీని న్యాయపరమైనది ఇది చేయాలని చెప్పేసి గుర్తింపు సంఘం వాళ్ళు ఏఐటీసీ మన సింగరేణి సంస్థ దృష్టిలో పెట్టారు. మరి అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే దీన్ని అడ్వకేట్ లీగల్ కి మనం ఫార్వర్డ్ చేద్దాం, ఎందుకనంటే దీంట్లో లీగల్ ఇష్యూస్ ఫ్యూచర్ లో ఒకవేళ ఏమన్నా వస్తే మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి సింగరేణి అధికారులు వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఎలక్షన్ సమయంలో కూడా ఈ యొక్క సింగరేణిలో ఉన్నటువంటి మారుపేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలు పరిష్కారం చేద్దాం, 11 మంది ఎమ్మెల్యేలను మీరు గెలిపియండి, తక్షణమే మీరు గెలిపించినాక 2 నెలల్లోనే మీ సమస్యకు పరిష్కారం చూపుతామని ఈ రోజు మన పెద్ద నాయకుడు పెద్ద మాటలతోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వ్యక్తి. మరి ఈ రోజు ఆయన మాటలు ఎక్కడ మర్చిపోయిల్లు, ఎందుకు మర్చిపోతున్నారని చెప్పి ఇచ్చి ఈరోజు ఈ యొక్క కార్మికుల పిల్లలమే మిమ్మల్ని మేము అడుగుతున్నాము. ఇదే కాకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఒక గెలుపు కోసం మమ్మల్ని ఆసరా చేసుకుని ఏదైతే
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ షా ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్షా తిరంగా సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ వైపు కార్యక్రమంలో భాగంగా ఇల్లందు క్లబ్ లో సింగరేణి అధికారులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు. అనంతరం సింగరేణి అధికారులతో సైబర్ నేరాల పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, సింగరేణి అధికారులు, సైబర్ క్రైమ్ సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలీస్ వాహనాల నిర్వహణపై సిపి సమీక్ష. ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. ఉద్యోగాల కోసం కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట నిరవధిక దీక్ష. బాధిత కుటుంబాలకు ఆందోళన. అక్రమంగా యూరియా నిల్వ చేస్తే కఠిన చర్యలు. 127 బస్తాల యూరియా స్వాధీనం. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.